30 ఇయర్స్ ఇండస్ట్రీ నటుడు పృథ్వీరాజ్, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్లు జనసేన పార్టీలో చేరారు. మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆ ఇద్దరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జనసేనాని పవన్ కళ్యాణ్. గతంలో వైసీపీలో ఉన్న పృథ్వీ ఆ తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. తాజాగా ఆయన జనసేన తీర్థం తీసుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. నిజానికి కొద్ది రోజుల నుంచి ఏపీలో జానీ మాస్టర్ యాక్టివ్ గా పర్యటనలు చేశారు. కొన్నాళ్ల క్రితం నెల్లూరులో అంగన్వాడీ వర్కర్లు చేస్తున్న ఒక పోరాటానికి సైతం ఆయన మద్దతు పలుకుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అంతేకాదు డిసెంబర్ 29న కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరిరామ జోగయ్యను కూడా కలిసి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన జనసేన నేతలతో కలిసి హరిరామ జోగయ్యను పాలకొల్లు నివాసంలో కలిసి మాట్లాడడంతో జానీ మాస్టర్ ఏపీ నుంచి ఏదో ఒక చోట జనసేన అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. ఇక దానికి ఊతం ఇచ్చే విధంగా జానీ మాస్టర్ కూడా జనసేనలోని కీలక నేతలతో ఈ మధ్య పెద్ద ఎత్తున భేటీ అవుతున్నారు. ఇక వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ అభిమానినని జానీ మాస్టర్ చెప్పుకుంటూ ఉంటారు. ఒక ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో ప్రసారమైన షో ద్వారా పాపులర్ అయిన జానీ మాస్టర్ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఆయన హీరోగా కూడా ఒక సినిమా చేస్తున్నట్లు తెలుస్తుంది. ఒక పక్క హీరోగా మరో పక్క కొరియోగ్రాఫర్ గా సినిమాలు చేస్తున్నా ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన జనసేనలో చేరినట్లుగా చెబుతున్నారు. అయితే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జానీ మాస్టర్ కి ఎక్కడి నుండి అవకాశం దక్కుతుందో చూడాలి. మరి ఇక పృథ్వీ కూడా అసెంబ్లీకి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. ఇదండి ఈనాటి జానీ మాస్టర్ పృథ్వీరాజ్ సంబంధించిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా టైమ్9 టీవీ. నమస్తే.